ఇక భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ గురువారం ఒక బ్లాక్ థర్స్డేగా మిగిలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం 5 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా 8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 111 మార్కును దాటింది. ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లు పతనమై 74,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయి 23,138 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు లాభాలతో ఊరించిన మార్కెట్ ఈరోజు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీసింది. మార్కెట్ పతనం కేవలం కొన్ని కంపెనీలకే పరిమితం కాలేదు. లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ వరకు అన్ని విభాగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ వంటి బలమైన స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. నేడు ట్రేడ్ అయిన 2006 స్టాక్స్లో 1390 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. కేవలం 469 స్టాక్స్ మాత్రమే లాభాల్లో నిలవగలిగాయి. 40 స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు కుదుట పడే వరకు మార్కెట్లో ఇదే విధమైన హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్సీకి ఈరోజు స్టాక్ మార్కెట్స్ పతనమయ్యాయి. నేడు ట్రేడ్ అయిన 2006 స్టాక్స్లో 1390 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ శివకృష్ణ అందిస్తారు. శివకృష్ణ, చెప్పండి, ఈరోజు స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే కూడా ఒక్కసారిగా కుదేలయ్యాయని చెప్పాలి. సుమారుగా ఎన్నో లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఈ ఉగాది పర్వదినం రోజునే మన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో గ్యాస్, చెముడు, శస్త్రాలను లక్ష్యంగా చేరుకున్న ఇరాన్ దాడులు జరపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు సరఫరా అంతరాలపై కూడా నెలకొన్న ఆందోళన వల్ల బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ కు 3% పెరిగి $111 చేరగా, మరోవైపు 5 నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల నష్టంతో స్టాక్ మార్కెట్ శాఖ మేడలా కుప్పకూల్చింది. ప్రజెంట్ మనకు ఉన్న అందుబాటులో సమాచారం ప్రకారం సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు పైగా నష్టాలు కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే డాలర్తో పోలిస్తే మన దేశీయ కరెన్సీ అయిన రూపాయి మారక విలువ 92.89 ఉండగా, సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ మినహా మిగిలిన అన్ని స్టాక్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎన్ఎల్, ఎల్ఆర్డి, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ప్రధాన నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సుష్మా, ఎస్, అంటే ఈరోజు సుమారుగా చూసుకున్నట్లయితే కూడా 8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒకసారిగా తీవ్రతరం కావడంతోనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయా? ఈ స్టాక్ మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు? సుష్మా, ఈ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇరాన్ యుద్ధం వల్ల, మొదటిగా ఇరాన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగటం, అలాగే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వల్ల, అలాగే బుధవారం మార్కెట్ నష్టాన్ని ముగియటం వల్ల కూడా ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో నష్టాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.